రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్లు వెల్లడించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాల పేర్లతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 6 గ్యారెంటీలో 4ంటిని అమలు చేసిందన్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చి ఈరోజు 100 రోజుల పైచిలుకు మాట అయింది. అయినా సరే ఇంత ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా కూడగట్టుకుంటూ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అంకురార్పణ ఆ రోజు చేసిందే జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి. కేసీఆర్ స్వార్థంతో, కాంట్రాక్టర్ల కక్కుర్తితోటి 12,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును గత ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్కి తీసుకెళ్లి 10 ఏళ్లైనా కూడా దాన్ని పూర్తి చేయక ప్రభుత్వ ధనాన్ని 27,000 కోట్ల రూపాయలను దిగమింగి దోపిడీ చేసి ఈరోజు కనీసం 30% ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా మన జిల్లా ప్రజలను దారుణంగా వంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్.